ఎస్ బీఆర్ఎస్ సరూర్ నగర్ గ్రౌండ్స్ లో యువ సంగ్రామ సదస్సు కోసం ఏర్పాట్లు పూర్తయి మనతో పాటు ఎల్బీ నగర్ ఎమ్మెల్యే ఉన్నారు. ఏంటి సార్ మీరు ప్రత్యేకంగా సరూర్ నగర్ స్టేడియం పక్కనే ఏర్పాటు చేయడానికి కారణం ఏంటి? అంటే ఇక్కడే ఇదే వేదిక మీద మరి ప్రియాంక గాంధీ గారు వచ్చి మేము 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం, 1 సంవత్సర కాలంలో మా పార్టీని అధికారంలో తీసుకొస్తామని చెప్పేసి ఢిల్లీకి వెళ్ళి వచ్చి ఆమె ఇక్కడ విద్యార్థులందరినీ కూడా నమ్మించి మోసం చేసింది. కాబట్టి ఇక్కడనే పెట్టి విద్యార్థి లోకానికి అందరూ కూడా మరి తెలుస్తుంది కాబట్టి వాళ్ళకందరూ కూడా ఇదే వేదిక మీద నుంచి వినిపించాలని చెప్పే ఉద్దేశంతో మేము ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాం. ప్రభుత్వం చెప్తుంది 60,000కు పైగానే ఉద్యోగాలు ఇచ్చామని చెప్పి ప్రభుత్వం కూడా చెప్తుంది. ఈరోజు మీ పార్టీ మీరు నిర్వహించే సభ కాకుండా నిరుద్యోగ పాత్ర అని చెప్పి గాంధీభవన్లో మరొక సమావేశం కూడా నిర్వహిస్తుంది కాంగ్రెస్ పార్టీ. వాళ్ళ పార్టీ సమావేశం వద్దని చెప్పండి, మా పార్టీ సమావేశం వద్దని చెప్పండి. నేను ఈ వేదిక మీద నుంచి మీ మీడియా ద్వారా నేను ఛాలెంజ్ చేస్తున్నా రేవంత్ రెడ్డి గారికి. మీరు అధికారంలోకి వచ్చినాక నోటిఫికేషన్ల ద్వారా ఇచ్చి పరీక్షలు జరిపి అపాయింట్మెంట్ లెటర్స్ 62,000 మందికి ఇస్తే నేను రాజీనామా చేస్తా, రాజకీయాల నుంచి తప్పుకుంటా. మీరు సిద్ధంగా ఉన్నారా లేదా అని చెప్పి నిన్న కూడా అడిగినా, ఈ రోజు కూడా అడుగుతున్నా. మేము మా హయాంలో జరిపిన నోటిఫికేషన్లు, మా హయాంలో జరిపిన పరీక్షలు, అపాయింట్మెంట్ లెటర్స్ వచ్చినప్పుడు ఎలక్షన్ కోడ్ వచ్చింది కాబట్టి ఆగిపోయింది. అప్పుడు ఎలక్షన్ కోడ్ వచ్చి ఆగిపోయినందుకు దాని తర్వాత తదనంతరం వచ్చిన ప్రభుత్వము ఆ లెటర్స్ ని పంపిణీ చేసి అవి కూడా మేమే చేశామని చెప్పుకుంటున్నాం. 60,000కు పైగా ఉద్యోగాలు ఇస్తే మీరు రాజీనామా చేస్తానని మీరు సవాల్ విసురుతున్నారు. మీరు ఆ సవాల్కి సిద్ధంగా ఉంటారా ఏంటి? సిద్ధంగా ఉన్న బ్లాంక్ పేపర్ మీద సంతకం పెట్టిస్తా, డిబేట్ పెట్టమని చెప్పండి. వాళ్ళు 62,000 ఉద్యోగాలు ఎప్పుడు పరీక్షలు జరిపిండ్రు, ఎప్పుడు నోటిఫికేషన్లు ఇచ్చిండ్రు, ఎప్పుడు అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చి చేయమని చెప్పండి. నేను కూడా తీసుకొస్తా. వాళ్ళు ఎవరు నిజమైతే వాళ్ళని తప్పనిసరిగా దాని మీద కట్టుబడి ఉంటాం. మీతో పాటు మరొక 2 ఎమ్మెల్యేలని కూడా రాజీనామా చేపిస్తానంటారు. ఎందుకు ఇంత కాళ్ళు మొక్కైనా సరే, బతిలాడైనా సరే ఈ అబద్దాన్ని ఈ విధంగా నిజంగా పచ్చి అబద్దాన్ని నిజం చేసి మాట్లాడుతుంది ముఖ్యమంత్రి గారు. కాబట్టి మీరు మా సహచర ఎమ్మెల్యేలను కాళ్ళు మొక్కి బతిలాడి వాళ్ళతోటి కూడా రాజీనామా చేపిస్తారు. రైట్, అది ఎల్బీ నగర్ ఎమ్మెల్యే ఒక కీలకమైనటువంటి ప్రకటన చేశారు. సవాలు విసురుతున్నారు ఆయన. ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పినటువంటి విధంగా 62,000 ఉద్యోగాలు ఇస్తే తాను రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నానని చెప్తున్నారు. చూడొచ్చు మనం ఇక్కడ పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. యువ సంగ్రామ సదస్సు కోసం కేవలం నిరుద్యోగులు మాత్రమే ఈ వేదిక మీద ఉండే విధంగా కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. మనతో పాటు మరొక నేత యువ నేత ఏడల శ్రీనివాస్ ఉన్నారు. ఏంటి మీరు కేవలం వేదిక మీద నిరుద్యోగుల్ని మాత్రమే ఉండే విధంగా, బీఆర్ఎస్ సభ అంటే పార్టీ నేతలతో నిండిపోయి ఉంటుంది, ఇక్కడ మాత్రం కేవలం నిరుద్యోగులను పెట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ముందు నిరుద్యోగులకు అనేకమైన హామీలు ఇచ్చింది. సంవత్సరం లోపల 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఇదే స్టేడియంలో ప్రియాంక గాంధీని, అదేవిధంగా ఖర్గే గారిని తీసుకొచ్చి ప్రకటన చేసింది. ఇలా 30 నెలలు అయినా ఇప్పటి వరకు ఒక ఉద్యోగం ఇయ్యలే. ఇలా అందుకనే నిరుద్యోగులు గత 30 నెలల నుంచి రగిలిపోతా ఉన్నారు. వాళ్ళ ఆవేదన అంతా చెప్పుకోవడానికి కూడా ఒక వేదిక లేదు. వాళ్ళు ధర్నా చేస్తే అరెస్ట్ చేస్తుంది, వాళ్ళు రాస్తారోకో చేస్తే అరెస్ట్ చేస్తున్నారు, వాళ్ళు నిరసన తెలియజేస్తే అరెస్టులు చేసి అక్రమంగా నిర్బంధించి జైల్లో పెడతా ఉన్నారు. కాబట్టి ఇలా నిరుద్యోగుల పక్షాన డెఫినెట్ గా వాళ్ళందరూ ఎవరెవరైతే ఆ రోజు కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకురావడానికి నాయకత్వం వహించారో వాళ్ళందరూ కూడా ఇలా వేదిక మీద కూర్చోబోతా ఉన్నారు. అంటే 65,000 ఉద్యోగాలు ఇచ్చినామని ఒక ఆయన చెప్తాడు, 40,000 ఇచ్చిన ఆయన ఒక ఆయన చెప్తాడు, 75,000 ఇచ్చిన ఒక ఆయన చెప్తాడు. కాబట్టి ఇవన్నీ అబద్దాలు అని చెప్పడానికి నిరుద్యోగుల సంఘాలకు నాయకత్వం వహిస్తున్నటువంటి నాయకులందరూ కూడా ఇలా వేదిక మీదకి రాబోతా ఉన్నారు. డెఫినెట్ గా ఆ విద్యార్థి నాయకులు నిరుద్యోగులతోనే మాట్లాడించబోతా ఉన్నారు. పెద్ద ఎత్తున నిరుద్యోగుల్ని మీరు విద్యార్థులు నిరుద్యోగులు కాదు, పార్టీ నేతల్ని ఇక్కడికి తీసుకురాబోతున్నారనేది కాంగ్రెస్ పార్టీ కావచ్చు మిగతా పార్టీలు చెప్తున్నాయి. ఎందుకంటే నిరుద్యోగ సభ ఇక్కడ యువ సంగ్రామ సదస్సు బాగా సక్సెస్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ముందు నుంచే వాళ్ళు కుట్రలు చేస్తున్నారు. ఫస్ట్ అనుమతి లేకుండా ఇవ్వకుండా కుట్ర చేశారు నిన్నటి వరకు. హైకోర్టు అనుమతి ఇచ్చేలేక ఇప్పుడు మా నేతల్ని హౌస్ అరెస్ట్ చేసి కుట్ర చేస్తున్నారు. ఈ సభ ఎక్కడ సక్సెస్ అవుతుందని ముందే వాళ్ళు వచ్చేటోళ్ళంతా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళని కొత్తగా రాగం అందుకున్నారు. కానీ ఖచ్చితంగా ఇక్కడ నిరుద్యోగులు వస్తున్నారు. దిల్సుఖ్ నగర్, అశోక్ నగర్, అమీర్పేట నుంచి వేలాది మంది నిరుద్యోగులు ఎవరైతే ఇప్పుడు ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతూ ఖాళీగా ఉన్నారో వాళ్ళందరూ కూడా వస్తున్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి వాళ్ళు ఈ స్టేజ్ మీదకి వచ్చి మాట్లాడుతున్నారు కూడా. అది పెద్ద ఎత్తున నిరుద్యోగులు ఈ సభకి రాబోతున్నారని చెప్తున్నారు. ప్రత్యేకంగా మనం చూడొచ్చు సీటింగ్ కూడా కేవలం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాత్రమే ఈ వేదిక మీద ముందు వరుసలో ఉండబోతున్నారు. తర్వాత మిగతా వాళ్ళందరూ కూడా ఇక్కడ ఆల్రెడీ వాళ్ళ పేర్లు కూడా ఏర్పాటు చేశారు. నిరుద్యోగులకు సంబంధించి కొన్ని
ప్రోగ్రామ్ చేసే వాళ్ళు కావచ్చు, వాళ్ళకి సంబంధించి ఉన్న వాళ్ళని మాత్రమే వేదిక మీద ముందు వరుసలో, తర్వాత వెనక వరుసలో కూడా నిరుద్యోగులనే కూర్చోబెడతామని చెప్తున్నారు. ఓవరాల్గా చూస్తే బీఆర్ఎస్ నిర్వహిస్తున్నటువంటి యువ సంగ్రామ సదస్సు ఇటు బీఆర్ఎస్వి అదేవిధంగా బీఆర్ఎస్ యూత్ ఆధ్వర్యంలో జరగబోతుంది. డిక్లరేషన్లకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి డిక్లరేషన్లని అమలు చేయలేదంటూ చేసినటువంటి ఈ డిక్లరేషన్ల మీద చేసే పోరాటంలో భాగంగా యువ సంగ్రామ సదస్సును ఇక్కడ సరూర్ నగర్ గ్రౌండ్ లో ఏర్పాటు చేశారు. కెమెరా పర్సన్ రాజ్ కుమార్ తో సతీష్, ఎన్టీవీ, హైదరాబాద్.